రాత్రి వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు అనుకుంటా. కానీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటారు. రెండు వైపులు బ్యాలెన్స్ చేయాలంటే నాకు చాలా కష్టం. వీలైనంత దాకా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఇవ్వబడిన మొట్టవరుసలో మొదటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 Thessalonians chapter 5 verse 24. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం కలిసి చదువుదాం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ఇంకోసారి చదువుదాం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పావన పుణ్య పవిత్ర నామమున యెరూషలేము ప్రార్థనా మందిర ఆవరణములో నూతన సంవత్సరము మొదటి రోజు ఆరంభ గంటల్లో మేము కనిపడ్డన్నట్లు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు స్తోత్రాలు. గత కాలం అంతా మీరు కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రములు. మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీకు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సంవత్సర ఆరంభం మొదలుకొని సంవత్సర అంతం వరకు మీకు అనుదృష్టి మాపైన ఉంచాలని మీరు ఇష్టపడిన దేవుడు అయ్యున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే మీ ప్రేమ సాదృశ్యమైన ఈ బలలో మేము పాలు పొందడానికి మేము మాకు చూపిన అవకాశం కొరకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ మొట్టవరుసను గురించి కొన్ని సంగతులు మేము నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని వారిని మీరు రక్షించండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా స్థిరులై కదలని వారై నిలకడగలిగి నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు మీరు సహాయం చేయండి. కొంతమంది అలసిపోయినారు, వారికి అవసరమైన క్షేమము దయచేయండి. కొంతమంది చాలా తాజాగా ఉన్నారు, వారిని కూడా కనికరించి వారి భాగం మీరు అనుగ్రహించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరు ఇక్కడ నుండి దుఃఖముఖలై వెళ్ళిపోకూడనట్లు సహాయం చేయండి. సంతోషంతో మీ ప్రజలు బయలు వెళ్ళినట్లు సహాయం చేయండి. వారి ఆకలి తీర్చబడి వెళ్ళినట్లు సహాయం చేయండి. మీరు ఏదైనా మాట్లాడుతూ తీర్మానం చేయాలని వచ్చిన వారు నిరుత్సాహంతో వెళ్ళిపోకుండానట్లు వారి కొరకైనా మీ మాటలు మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దుర్బలుడను మీ ప్రజలతో కలిసి ఉండటానికి నాకును అనుగ్రహించి నీ కృప కొరకు మీకు స్తోత్రాలు. మీ వాక్యము అభిషేకము వాక్శక్తి పైనుండి మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకునండి. మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి మీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసు నెహమ్యా గారిని గుంటూరులో మీరు బలపరిచి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. బలహీనతలు మీరు సహాయం చేసి నడిపించండి. మా సమయాన్ని మీరు దీవించి పెట్టండి. సండే క్లాస్ పరిచర్ను కూడా మీరు ఆశీర్వదించండి. నిన్నటి దినం ఈ దినము ఆయా బాధ్యతలో కనబడకుండా కనబడే విభాగాలలో పనిచేసిన వారందరినీ బట్టి స్తోత్రాలు. తగిన బహుమానం మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడినట్లు నీ ప్రజలెడలు నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకును. వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు 30 సంవత్సరాలకు పైచిలకు మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగి దేవుని నామమును బట్టి కొన్ని సంఘాలు స్థాపించడం మనకు పరిచయం. అందులో తెస్సలోనికయ సంఘం కూడా ఒకటి. ఆయన చేతిలో నుండి జాలువారిన 14 పత్రికలు క్రైస్తవ లోకానికి కొత్త నిబంధన తరానికి ఒక సవాల్, ఆధ్యాత్మికమైన పురికొల్పు, క్రైస్తవ జీవితాన్ని ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దే ఒక నిలువెత్తటి ఆత్మ సంబంధమైన చిత్రపటం అంటే తప్ప. అలాంటి 14 పత్రికల్లో 4 పత్రికలు 3 వ్యక్తులకు రాసిన సంగతి మనకు తెలుసు.
మిగతా 10 పత్రికలు ఆయన సంఘాలకు రాసిన సంగతి మనకు తెలుసు. ఈ 10 పత్రికల్లో నాకు తెలిసి కేవలం 2 సంఘాలకు మాత్రమే 2 పత్రికలు రాశాడు. దాంట్లో మొదటిది కొరింథీ సంఘం, రెండవది తెస్సలోనికే సంఘం. మిగతా గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ ఈ సంఘాలకు ఒక్కొక్క పత్రిక మాత్రం రాశాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఎందుకు కొరింథీలకు 2 పత్రికలు రాసినాడు, ఎందుకు తెస్సలోనికేలకు 2 పత్రికలు రాసినాడు, ఎఫెసీకి ఒకటే, గలతీకి ఒక్కటే, ఫిలిప్పీకి ఒక్కటే, కొలస్సీకి ఒక్కటే ఎందుకు రాశాడు? అది కూడా చిన్న పత్రికలే. ఈ కొరింథీలకు వస్తే 2 పెద్ద పత్రికలు రాసినాడు. కారణం ఏంటి? వారు కరడుగట్టిపోయినారు పాపంలో, అందుకే వారిని బాగు చేయటానికి బెత్తం ఎక్కువ పెద్దది వాడినాడు. ఆ కారణం చేత బహుశా 2 పత్రికలు రాసిండొచ్చు. వారిని ఆత్మీయంగా సరిదిద్దాలని పౌలు మనసులో ఉన్న ప్రగాఢమైన మంట, వాంఛను బట్టి వారిని ప్రోత్సహించడానికి, వారి ఆత్మ సంబంధమైన జీవితానికి మెరుగులు పెట్టడానికి అపోస్తలుడైన పౌలు ఒక సుదీర్ఘమైన ప్రయత్నం 2 పత్రికల్లో చేశాడంటే తప్ప, సరే వాళ్ళకైతే 2 పత్రికలు అవసరం. తెస్సలోనికేలకు 2 పత్రికలు ఏంటి? మంచోళ్ళేగా. అవును, మంచోళ్ళే. మంచోళ్ళకి కూడా కొన్నిసార్లు 2 సార్లు చెప్పాలి. ఒకసారి చెప్తే అర్థం కాదు. కొన్నిసార్లు అర్థమైనా దాని గురించి బలంగా చెప్పాలనుకుంటే 2వసారి కూడా చెప్పాలి. అందుకే తెస్సలోనికేలకు బహుశా 2 పత్రికలు రాశాడు అనుకుంటా. ఈ మొదటి పత్రిక ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని మనకు తెలియజేస్తూ, అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి కూడా మనకు జ్ఞాపకం చేస్తుందన్న సంగతి మన పరిచయం. ఈ 5 అధ్యాయాలు కలిగిన మొదటి పత్రిక 5 ఆత్మ సంబంధమైన సంగతులను మనకి బహిర్గతం చేస్తుంది. మొదటి అధ్యాయం స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను గురించి మాట్లాడుతుంది. 2వ అధ్యాయం స్పీక్స్ ఆఫ్ సర్వీస్, వారి పరిసర ధర్మాన్ని గురించి మాట్లాడుతుంది. 3వ అధ్యాయం స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ, ఆత్మీయంగా వారు ఎంత స్థిరంగా ఉన్నారన్న సంగతిని గురించి మాట్లాడుతుంది. 4వ అధ్యాయం టాక్స్ అబౌట్ సారో, యేసుక్రీస్తు ప్రభును బట్టి కొంతమంది ఆయా శ్రమలు, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు వారికి కలిగే అవమానం ఎలాంటిది, లేదా కొంతమంది దేవుడు తన పిలుపుని బట్టి నిత్యత్వంలోనికి పిలుచుకున్నప్పుడు వారికి కలిగే బాధ ఎలాంటిదో దాని గురించిన సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి డీల్స్ విత్ సెకండ్ కమింగ్, యేసుప్రభు యొక్క 2వ రాకడను గురించి ఆ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక మొదటి అధ్యాయం రక్షణతో ఆరంభించబడుతుంది, ఆఖరి అధ్యాయం యేసుప్రభు యొక్క రాకడతో ఆరంభించబడుతుంది. మధ్యలో మిగతా బృహత్పరమైన ఘట్టాలు మనకిట్టే తెరిచినట్టు కనబడుతున్నాయన్న సంగతి వాస్తవం. ఈ తెస్సలోనికే సంఘం యొక్క ఆవిర్భావాన్ని గురించిన సంగతిలో అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో మనకు గ్రంథస్థం చేయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే పట్టణం అంటే ఆయనకి ఎంతో మక్కువ. కారణం ఏంటి? చాలా దైవికంగా కట్టబడుతున్న సంఘం, కట్టబడిన సంఘం, సిద్ధపరచబడుతున్న సంఘం. ఎలా కట్టబడింది? ఈ తెస్సలోనికే సంఘము సంబంధించిన ఒకే ఒక అంశం ఏంటంటే, బీ రెడీ, సిద్ధంగా ఉండండి. మనము అన్నిటికీ సిద్ధపడతాం. క్రిస్మస్ అంటే సిద్ధపాటు, న్యూ ఇయర్ అంటే సిద్ధపాటు, బయట సిద్ధపాటుగా, లోపల సిద్ధపాటు కాదనుకో, అది వేరే విషయం. బయట మన ఇంటిని శుభ్రం చేసుకోవడం, బట్టలు, షాపింగ్, బంధువులు, స్నేహితులు, కేక్స్, ఫొటోస్, వాట్ నాట్ ఎక్సెప్ట్ హార్ట్. హృదయం తప్ప ఇంక అన్నీ సిద్ధంగానే ఉంటాయి. వాటన్నిటితో పాటు హృదయం కూడా సిద్ధపరచుకుంటే ఎంత బాగుంటుంది. సిద్ధపాటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ సిద్ధపాటే. అన్నిటికంటే ఎక్కువగా సిద్ధపడే సందర్భం ఏంటి భౌతికంగా? మీకు చిన్న విషయాలు తెలియదు అనుకుంటా, నేను చెప్తా. పెళ్లి రోజు వచ్చిందంటే, అంటే పెళ్లి చేసుకునే సందర్భం వచ్చిందంటే ఎంత సిద్ధపాటో చెప్పనలేదు. దాని కొరకు అవసరమైన బట్టలు, అవసరమైన డెకరేషన్, అవసరమైన సామాగ్రి, వాటన్నిటి కొరకు ఎంత సిద్ధపాటు. ఆ రోజు వస్తే ఇంకా ఎక్కువ సిద్ధపాటు. ఈ భౌతికమైన దాని కొరకు ఎంతో సిద్ధపడుతుంటాం. సిద్ధపడాలంటే 2 ప్రాముఖ్యంగా ఉండాలి. కొంతమందికి ఇదేంటి కిట్, ఏం కిట్ అది చెప్పరేంటి సిస్టర్స్? ఏంటి? మేకప్ కిట్. యా, యువర్ రైట్ బ్రదర్. బ్రదర్స్ ఆర్ ఫాస్టర్ దెన్ సిస్టర్స్ నౌ డేస్. మేకప్ కిట్. మన మేకప్ కిట్ చాలా మందికి చాలా ఇష్టం కదా. దీంట్లో 2 ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తాయి. మొదటిది ఏంటంటే అద్దం లేకుండా ఎవరైనా ఉంటారా? చాలా మందికి అద్దాలంటే పరిశీలిస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వ్యాలెట్లో అద్దం తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా బస్సులో చూసుకుంటారు, క్లాస్లో చూసుకుంటారు. కూర్చున్న టైం దొరికితే చాలా అద్దంలో చూసుకునేది. ఎప్పుడు చూసిన ముఖమేగా, ఏమన్నా మారిందా? అదే ముఖమే, కానీ ఏం మారదు. చూడాలనిపిస్తుంది ఆ ముఖం వాళ్ళకి. నిజంగా ఎంత గొప్ప సంగతి కదా.
బైబిల్లో కూడా ఈ అద్దము చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. బైబిల్ అద్దం అనే మాట మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి సందర్భంలో కనిపిస్తుంది? మీకు ఓపుకుంటే నాకు తెలిసి ఒక వచనం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం ముందుకెళ్ళక మునుపు. నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 38 verse 8. నిర్గమ 38:8. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాని అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. అద్దములతో, లుకింగ్ గ్లాస్ అని ఇంగ్లీష్లో రాశారు. కనుక నాకు తెలిసి బైబిల్లో అద్దం అనే మాట మొట్టమొదటి ఇక్కడే కనిపిస్తుంది. ఎక్కడ? సహోదరుల దగ్గర. అంటే సహోదరులు ఎక్కడుంటారో అక్కడ అద్దం ఉంటుంది అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి చాలా సిద్ధపాటుగా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బైబిల్లో ఎన్ని అద్దాలు ఉన్నాయి? బైబిల్లో అద్దాలా? అవును, బైబిల్లో కూడా అద్దాలు ఉన్నాయి. ఎన్ని అద్దాలు ఉన్నాయి? కంటద్దాలు కాదు ఇవి, లుకింగ్ గ్లాసెస్. మనం చూసుకునే మిర్రర్. ఎన్ని ఉన్నాయి? 66 అద్దాలు ఉన్నాయి. ఏంటి 66 అద్దాలు? ప్రతి పుస్తకం ఒక అద్దమే. ఆదికాండం ఒక అద్దం, నిర్గమకాండం ఒక అద్దం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, ప్రకటన గ్రంథం అన్ని అద్దాలే. 66 అద్దాలు కలిగిన పుస్తకం బైబిల్. సరే, అద్దం ఒకటి ఉంటే మేకప్ కిట్లో ఏం లాభం? ఇంకేం ఉండాలా? దువ్వెన ఉండాలా. దువ్వెన లేకుండా అద్దం ఉంటే ఏం లాభం? దువ్వెన లెక్క ఉంటే అద్దం లెక్క ఉంటాయి. బ్రదర్స్కి తెలియదు కదా. దువ్వెన లెక్క ఉంటే అద్దాలు ఎక్కువ ఉంటాయా? నాకు తెలిసి దువ్వెనలే ఎక్కువ ఉంటాయి అనుకుంటా అద్దాల కంటే. ఎన్ని దువ్వెనలు ఉన్నాయి బైబిల్లో? 1189 దువ్వెనలు ఉన్నాయి. అంటే ప్రతి అధ్యాయము ఒక దువ్వెన. దువ్వెన రకరకాలుగా ఉంటాయి కదా. ప్లాస్టిక్ దువ్వెన, చెక్క దువ్వెన, పెద్ద దువ్వెన, చిన్న దువ్వెన, చిక్కు తీసే దువ్వెన, చిక్కేసే దువ్వెన, ఇలా రకరకాల దువ్వెనలు ఉంటాయి. అలాగే దేవుని వాక్యంలో కనిపించే అధ్యాయాలు కూడా కొన్ని ఆదరించే అధ్యాయాలు, ప్రోత్సాహపరిచే అధ్యాయాలు, ఖండించే అధ్యాయాలు, ధైర్యం చెప్పే అధ్యాయాలు, కన్నీటిని తుడిచే అధ్యాయాలు, మన యొక్క జీవితాన్ని సరిచేసే అధ్యాయాలు, ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు స్థూలంగా చెప్పాలంటే ఆత్మీయంగా మనల్ని క్రీస్తు కొరకు సిద్ధపరిచే మేకప్ కిట్ బైబిల్. దీంట్లో అద్దం, దీంట్లో దువ్వెన ఉంది. తెస్సలోనికైలు అలాంటి స్థితిలోనికి వారు తీసుకురాబడ్డారు. కనుక వారు దేవుని యొక్క రాకడ కొరకే సిద్ధపడాలని అపోస్తలుడైన పౌలు వారిని జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. ఈరోజు కేవలం తెస్సలోనికే సంఘం ఎలాగ ఆవిర్భవించిందో దాని గురించి, ఆ సంఘం ఎలాంటిదో కొన్ని విషయాలు మాత్రమే పరిగెరుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి, లేదా నాకంటే మీకు బాగా పరిచయము ఈ మోటోవర్సల్స్ గురించి ఇంక ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కువ వర్తమానాలు వినబోతున్నారు. నాకు ఈ వాక్యంతో అంత ఎక్కువ పరిచయం లేదు. ఆ మట్టుకు వస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా కూడా ఏదో వాక్యంతో పరిచయం లేదు. ఇప్పుడే నేర్చుకునే కేజీ స్టూడెంట్. తెస్సలోనికే సంఘం ఆవిర్భవైంది. ఆ సంఘం యొక్క సంగతి ఏంటి అన్న సంగతి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంఘానికి ఉన్న 5 ప్రాముఖ్యమైన లక్షణాలు పరిగెరుకొని ఆ తర్వాత మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 17. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. మొదటి లక్షణం, మొదటి వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 17 verse 1. వారు అపోల్లోనియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వారంటే ఎవరు? పౌలు యొక్క పరివారం. ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికైకి వచ్చారు. తెస్సలోనికై అంటే అర్థం ఏంటి? విక్టరీ, విజయము అని అర్థం. ఎంత మంచి పేరు కదా. పేరుకు తగినట్లు వాళ్ళు విజయ భూమి మీద జీవించినారు. విజయ పరంపరలోనే వారు కొనసాగారు. విజయ జెండా వారి సంఘం మీద నిలువెత్తటిగా ఎత్తబడినట్లు మనం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి సంఘముగా క్రీస్తు యేసు కొరకు మనం కూడా యెరూషలేము దినాల్లో జీవిస్తే ఎంత బాగుండు. వీరు విజయ భూమి మీద కొనసాగించబడుతున్నారు. ఆ విజయాన్ని వారు అలాగే ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని అపోస్తలుడైన పౌలు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా సాధారణంగా ఆరంభించబడిన చర్చ్. అందుకే మనం ఒక పేరు పెడదామా గుర్తుంచుకోవటానికి? ఇది మనం పెట్టే పేర్లే. మొదటిది ఏంటంటే ఇట్స్ ఎ సింపుల్ చర్చ్. ఇది ఒక సామాన్యమైన సంఘం. మంచి పేరు, చక్కటి ఆరంభం. అపోస్తలుడైన పౌలు ఇతర పరిచారకుల ద్వారా ఈ సంఘం వృద్ధి పొందే సంగతులు ఇక్కడ మనం చూస్తాం. సింప్లిసిటీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం సామాన్యమైన జీవితానికి నిలవెత్తటి నిర్వచనం. ఇంకో మాటలో చెప్పాలంటే
క్రైస్తవంకి కిలికితారా ఈ సామాన్యమైన జీవితం. మనమేమనుకుంటా, ఇప్పుడు సామాన్యంగా ఉంటే ఎవడు పట్టించుకుంటారు బ్రదర్, వరల్డ్ అంతా ఫాస్ట్, వరల్డ్ ఈజ్ ఫాస్ట్. వరల్డ్ ఎప్పుడు ఫాస్టే, ఎందుకంటే వేగంగా పోయేది. ఇంకా ఏం జరుగుతుందో నాకంటే మీకు బాగా తెలుసుగా. అందుకనే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సిహెచ్ స్పర్జన్ ఒకసారి అన్నాడు, ద స్నెయిల్ రీచ్డ్ ద ఆర్క్. నత్త కూడా నోహ యొక్క ఓడని చేరేదాకా దేవుడు ఎదురు చూశాడంట. వాళ్ళని మనలాంటి వాళ్ళు ఏంటో నత్త ఎప్పుడు రావాలి బ్రదర్, మనం అంతా ఇక్కడ ముసలి అయిపోతాం, నేను వెళ్ళి తీసుకొని వస్తాను వెళ్ళింటాం. కానీ దేవుడు నత్త వచ్చేదాకా కూడా ఆ ఓడను అలాగే సిద్ధపరుస్తూ వచ్చినాడు. దాని అర్థం ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ ప్రొవిజన్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ పర్సన్ టు ఎంటర్ ఇంటు హిస్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలోనికి ప్రతి వ్యక్తి తీసుకురాబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు ఆయన దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్నాడు. నీవు కూడా ఆ యొక్క ప్రణాళికలోనికి వస్తే ఎంత బాగుండు. దేవుని యొక్క ప్రణాళికకు వలపట్టు జీవించాలని ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు. దేవుని ప్రణాళిక దైవికమైనది, ఆశ్చర్యకరమైనది, శ్రేష్టమైనది, సమానమైనది, అద్వితీయమైనది, అమూల్యమైనది, అనితర యోగ్యమైనది. ఆ ప్రణాళికలోనికి నీవు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ప్రణాళికలోనికి రావటానికి సామాన్యమైన షరతు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ రక్షకుడిగా అంగీకరించుట, నీ పాపాలు క్షమించమని యేసు ప్రభు యొక్క సన్నిధిలో వేడుకొనట, పాప క్షమాపణ పొందట, మారు మనసు పొందట, చెప్పని అసఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంతరంగంలోనికి దోబూచులాడటానికి నీ హృదయాన్ని నిలువెత్తట, యెరూషలేము గుమ్మం వలె మహిమగల రాజు ప్రవేశించినట్లు తెరిచించటానికి ఇష్టపడితే, ఈ రాజు నీ హృదయంలోనికి ప్రవేశించి నీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు రక్షించబడతావు. అప్పుడు దేవుని కొరకై సామాన్యమైన జీవితాన్ని మనము ఆరంభిస్తామన్న సంగతి మర్చిపోకూడదు. కనుక ఈ తెస్సలోనికే సంఘం అపోస్తలుడైన పౌలకు ఆతిథ్యం ఇచ్చింది. అది సామాన్యంగా కొనసాగించబడింది. చాలామందికి సింప్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. దే వాంట్ హంగామా, పాంపం, ఏదైనా సరే హంగామా. వాళ్ళ నడక హంగామా, మాటల హంగామా, డ్రెస్ హంగామా, ఏం చేసిన అబ్బా వాళ్ళ బ్రాండ్ బ్రదర్, లోపట అన్ బ్రాండ్. బయట బ్రాండ్ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. బయట బ్రాండ్ ఉండొచ్చు, లోపల ఇంకా బ్రాండ్ ఉంటే ఎంత బాగుంటుంది. లోపల అలాగుండదుగా, బయట దాన్ని మనం చాలా. అందుకే లోకమంతా ఇప్పుడు ఏముంది, సింప్లిసిటీకి ఎక్కడ విలువ లేదు. ద హోల్ వరల్డ్ ఫాలోస్ ఆఫ్టర్ వాట్ ఈస్ కాల్డ్ అడ్వర్టైజ్మెంట్. ఎక్కడ చూసినా బిల్ బోర్డులు కనిపిస్తాయి, నెట్లో అడ్వర్టైజ్మెంట్లు, ఎస్ఎంఎస్లో అడ్వర్టైజ్మెంట్లు, ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్. ఎందుకని? సింపుల్గా ఉండటమే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎలాగైనా సరే ఈ మార్కెట్ వృద్ధి పొందించుకోవాలి. ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్. మీకు తెలుసో తెలియదు, ఏదైతే హానికరమో దానికి ఇంకా ఘోరాతిఘోరమైన అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, చాలా బలమైన అడ్వర్టైజ్మెంట్లు. ఉదాహరణకి లిక్కర్, టాప్ క్లాస్ అడ్వర్టైజ్మెంట్లు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎవరికైనా శోధన వస్తుంది, అట్లా ఎలాగుందో ట్రై చేయాలనుకుంటా. ఆ మధ్యలో ఒక రైల్లో ఒక వెండర్ సరుకుల మీద అబ్బాయి ప్రయాణం చేస్తున్నాడు. అబ్బాయి అమ్ముతున్నది ఏంటంటే సిగరెట్లను అమ్ముతా ఉంటే ఎవరు తీసుకోవట్లేదు. తక్షణం ఒక ఆలోచన తట్టింది, ఇలాగైతే ఎవరు తీసుకోవట్లేదు, దీనికి ఏదైనా కలపాలనుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ సిగరెట్లు తీసుకుంటే మీకు 3 లాభాల్లోని కేకలేసాడు. సిగరెట్ తాగితే నష్టాలని విన్నాం, కానీ పొగ త్రాగుట హానికరం అని ఇప్పుడు కూడా దాని ప్యాక్ మీద పెద్దగా రాసింటారు కదా. ఈ అబ్బాయి ఏం ఉపయోగాలు అని చెప్తున్నాడు, కొత్తగా ఉంది. ఏం ఉపయోగాలు బాబు అన్నాడు. మొదటి ఉపయోగం ఏం చెప్పాడంటే, మీరు వీధిలో వెళ్ళేటప్పుడు వీధి కుక్కలు మిమ్మల్ని గర్వవు. సిగరెట్కు వీధి కుక్కలు గర్వపోవటానికి ఎంత లింక్ ఉంది, బలపెట్టే లింక్. రెండవది ఏంటంటే, ఈ సిగరెట్ తాగితే మీ ఇంట్లోకి దొంగలు పడరు. అబ్బా, బాగుంది లింక్. మూడో ఉపయోగం ఏంటంటే, ఈ సిగరెట్ తాగితే మీరు వృద్ధులు కారు. ఎవరికైనా యవ్వన వయసులోనే ఉండాలనిపిస్తుంది. ఎవరైనా వృద్ధులు కావాలనుకుంటారా? సాధారణంగా ఎవరు కావాలనుకోరుగా. అందుకే వీలైనంత దే వాంట్ టు బి లుక్ యంగ్, నాట్ యంగ్. యవనస్తులు కాదు, బట్ దే వాంట్ టు లుక్ యంగ్. యవనస్తులుగా కనపడాలనుకోరు. కనబడడం వేరే, ఉండడం వేరే. బై డిఫాల్ట్ ఈస్ డిఫరెంట్ వాట్ యు ఆర్ అపియరింగ్ అండ్ లుకింగ్. అలాగా ఆ పిల్లవాడు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటే ఆ ట్రైన్లో ఉన్న బోగిలో ప్రజలు ఆ సిగరెట్లు తండోపతండలకు కొన్నారు. ఇంతదాకా అదే బోగిలో తిరిగాడు, ఎవరు ఆ సిగరెట్లు కొనలేరు. ఇప్పుడు ఈ 3 సంగతులు చెప్పేటప్పటికి, సిగరెట్ తాగితే 3 లాభాలు ఉన్నాయి, నేను ఇచ్చే సిగరెట్ అని అబ్బాయి చెప్పేటప్పటికి సిగరెట్ ప్యాక్లన్నీ అయిపోయినా. ముందుకెళ్తే ఏం బాబు అయిపోయాయి. అరే ఇంతదాకా కాళ్ళకి తిరిగేసేవేంటి, ఎవరు తీసుకోలేదని తిరిగేసి అయిపోయాయండి. దాని ఉపయోగాలు చెప్పాను. అందరూ ఉన్న పాటలు హాట్ కేక్స్ లాగా కొన్న న్యూ ఇయర్ హాట్ కేక్స్, కేక్ పాయింట్. ఏంటి ఉపయోగాలు? 3 ఉపయోగాల.
అంతలో కొంతమంది అన్నారు, మీ మాదిరి చాలా తెలివైన వాళ్ళు, అసలు సిగరెట్ తాగితే హానికరం అన్నారు కదా, ఈ 3 ఉపయోగాలు ఎలాగున్నాయో ఒకటి చెప్పు అన్నారు. ఒకటి ఏంటంటే 3 చెప్తా మీకు వినే ఒప్పుకుంటే అన్నాడు. సరే చెప్పు బాబు, మేము వింటామన్నారు. అలాగే అందరు చుట్టూ చేరారు. ఈయన సిగరెట్ తాగితే 3 ఉపయోగాలని. మొదటి ఉపయోగం ఏం చెప్పాడు? మీరు వీధిలో వెళితే వీధి కుక్కలు కరవు. ఎలా కుక్కలు కరవు అంటే అబ్బాయి చెప్పాడు, ఏముందండి, తాగి దగ్గుతుంటారు, వంగిపోయి ఉంటారు కనుక, మీరు నేరుగా నడవలేరు కనుక ఊతకర్ర తీసుకొని వీధిలో వెళ్తూ ఉంటారు, కర్ర చూస్తే కుక్కలు ఎలాగొచ్చి మిమ్మల్ని కరుస్తాయండి. రెండో ఉపయోగం ఏంటి? ఈ సిగరెట్ తాగితే మీ ఇంట్లో రాత్రిపూట దొంగలు ఎలాగ పడరంటే, ఎందుకంటే మీరు రాత్రిపూట సిగరెట్ తాగుతుంటారుగా, ఎలాగో నిద్ర పట్టదు, దగ్గుతూనే ఉంటారు, దొంగలు అనుకుంటారు, వీళ్ళు వేసుకున్నారా మనం పోతే లాట్లేదు, ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు, కనుక మీ ఇంటికి దొంగలు పడరాని. ఇది కూడా బాగానే ఉంది. 3వది, అసలు మీకు వృద్ధాప్యమే రాదని చెప్పారు. ఏంటంటే అంతదాకా మీరు బతికితే కదండి. ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. లోకానికి ఏం కావాలంటే అంత గ్లామరస్గా, అంత గ్లిట్టరింగ్గా కావాలి. దాన్ని బట్టి ఆల్ బిజినెస్, అడ్వర్టైజ్మెంటే బిగ్గెస్ట్ బిజినెస్. ఈ ఆత్మీయమైన సంఘానికి వచ్చేటప్పటికి దిస్ ఇస్ సింపుల్ చర్చ్, డౌన్ టు అర్త్ చర్చ్. Christ is simple, His apostles are simple, His missionaries are simple, His workers are simple, His churches are simple. అందుకే భక్త్ సింగ్ గారికి సింప్లిసిటీ అంటే చాలా ఇష్టము. He is the one of the most ever coveted God, servant of God, who walked on the earth with all simplicity, humility, sincerity, holiness. మీలో ఇప్పుడు చాలా మందిని మీరు చూస్తుంటారు టీవీలోనే అటు ఇటు. తర్వాత ఇంతకుముందు భక్త్ సింగ్ గారిని మీరు చూసిన వాళ్ళు ఉంటారు. మీకు చాలా సింప్లిసిటీ తేడా అర్థమవుతుంది. మిషనరీలు, పాతకాలంలో వచ్చిన మిషనరీస్ని కూడా మీరు చూసింటారు. అసలు పాతకాలంలో మిషనరీస్ ఇలాంటి స్థలాలకు వచ్చి ఎలా జీవించినారో మనకు అర్థం కాదు. వాళ్ళ వాతావరణం, ఈ పరిస్థితులు అసలు ఉండలేరు. బట్ దే లివ్డ్ ఇన్ అట్టర్ సింప్లిసిటీ, నాట్ సింప్లిసిటీ, అట్టర్ సింప్లిసిటీ. దట్స్ వై దేర్ మినిస్ట్రీ ఫ్లరిష్డ్ వితౌట్ బౌండ్స్ అండ్ లీవ్స్. అందుకే వారి పరిచర్య విస్తరించి వ్యాపించింది. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. కనుక ఈ సంఘము ఎలాంటిదంటే చాలా సామాన్యమైన సంఘం. క్రైస్తవులు కూడా అలాగ సామాన్యులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సంఘానికి ఉన్న 2వ లక్షణం ఏంటి? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయి, భూలోకము తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఈడ్చుకొని పోయారండి అధికారులు వీళ్ళ దగ్గరికి వచ్చి. చూడండి ఎంత కష్టతరమైన పరిస్థితి కూడా ఈ సంఘం పడతా ఉంది. యాసోను కొంతమంది సహోదరులు, అంటే ఈ సంఘం ఆరంభించడానికి 3 బ్రదర్స్ కారణమయ్యారు. దాంట్లో ఒక బ్రదర్ పేరు ఏంటంటే యాసోను. యాసోను అంటే అర్థం ఏంటంటే హీలర్, స్వస్థపరచువాడు అని అర్థం. ఎవరు స్వస్థపరచువాడు? అలసిపోయారా? మీరు అలసిపోయారంటే మూసేస్తా. ఎవరు స్వస్థపరచువాడు? యెహోవాయే స్వస్థపరచువాడు. కనుక యెహోవా నామమున స్వస్థత దేవుడు ఈ యాసోను ద్వారా ఇవ్వాలని కోరుతున్నట్లు మనం గమనిస్తాం. ఈ యాసోనుతో పాటు ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును, ఆ తర్వాత తెస్సలోనికయలో అరిస్కర్కును సెకందును. తెస్సలోనికయలో 2 బ్రదర్స్ ఇక్కడ రాసినారు. అరిస్కర్కు, సెకండ్. అరిస్కర్కు అంటే అర్థం ఏంటి? బెస్ట్ రూలర్, బాగా పరిపాలన చేయవాడు. సెకండస్ అంటే అర్థం ఏంటి? ఈ సెకండ్, నాట్ ఫస్ట్. మనలో చాలా మంది ఫస్ట్ ఉండాలనుకుంటాం. ఫస్ట్ ఎవరు? చెప్పట్లేదేంటి? నేను ఎప్పటి నుండి చెప్తున్నాను కదా, నేను మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదని. కాకపోతే కొంత బ్రేక్, పాజ్ చేయాలని మిమ్మల్ని అడుగుతుంటా. ఆ పాజ్ కూడా మీరు సైలెంట్గా ఉంటే నాకు తప్పదు కదా. మేము అదర్ సైలెంట్గా ఉంటానికి కుదరదు కదా. సెకండ్ అంటే అర్థం ఏంటి? సెకండస్, 2వ వాడు అని అర్థం. మొదటివాడు ఎవరు మరి? క్రైస్ట్. క్రీస్తే మొదటివాడు, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి.
కనుక దేవుని మంది రావడంలో మిగతా వాళ్ళంతా ఎవరు? సెకండర్స్. అందరూ సెకండే. ఓన్లీ వన్ ఈజ్ ఫస్ట్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తే సంఘములో ముఖ్యమైన మూలరాయి, క్రీస్తే సంఘమునకు శిరస్సు. కనుక తెస్సలోనికే సంఘము చాలా సామాన్యమైన 3 సహోదరులతో ఆరంభించబడింది. మొదటి వ్యక్తి యాసోను, రెండవ వ్యక్తి అరిస్కర్కు, మూడవ వ్యక్తి సెకెందు. ఈ 3 ద్వారా దేవుడు ఆరంభించినాడు. ఈ 3 దాదాపు ఎలాగ చేశారంట? ఈడ్చుకొని పోయారు. యాసోను దీంట్లో చాలా ప్రాముఖ్యత వహించిన వాడుగా మనకు అర్థమవుతుంది. ఈడ్చుకొని పోయారు అంటే రెండవ సంగతి ఏంటంటే ఇట్స్ ఎ సఫరింగ్ చర్చ్. శ్రమపరచబడటానికి ఇది ఇష్టపడిన సంఘం. శ్రమలంటే ఎవరికి ఇష్టము? నాకైతే పొరపాటును కూడా ఇష్టం లేదు. వస్తున్నా కనుక ఇంక భరించలేక అలాగే కష్టపడుతున్నాం. తప్పించుకోలేంగా, దేవుడు అనుమతించింది. కానీ మీలో కొంతమంది శ్రమలు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఉంటారు కదా. ఎవరైనా అలాగ ప్రార్థన చేశారా? ప్రభు ఈ సంవత్సరం నాకు శ్రమలు తీసుకురా. నాకు తెలిసి ఎవరు అలాగే చేయరు. ఎలాగ చేసింటారు మరి? ఈ సంవత్సరం ఏ శ్రమలు లేకుండా సాయం చేయ ప్రభు, ఇప్పుడే చాలా విసిగిపోయినా, ఇంకా నాలో ఏ త్రాణం లేదు, నా ప్రాణం సూలిపోయింది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, నా జీవితం అంతా మారిపోయింది, నా శరీరానికి నెమ్మది లేదు, నా కళ్ళకి నిద్ర లేదు, నా కడుపుకి ఆకలి లేదు, నా జీవితం అంతా కృషించిపోయాను. ఈ సంవత్సరమైనా నాలో నుండి శ్రమలు దూరంగా చేస్తే ఎంత బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తెస్సలోనికే సంఘం ఏంటంటే శ్రమలు గుండా వెళ్ళటానికి ఇష్టపడిన సంఘం. కనుక ఇట్స్ ఎ సఫరింగ్ చర్చ్, శ్రమలను స్వీకరించిన సంఘ. మూడవది సంఘానికి ఉన్న లక్షణం ఏంటి? మొదటి పత్రిక, తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 Thessalonians chapter 1 verse 8. 7-8 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. నేను చదువుతా, మీరు ఆలకించండి. తెస్సలోనికేయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతా. కాబట్టి మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు యొక్క వాక్యం మాసిదోనియాలోను అకైలోను మ్రోగేను. ఇట్స్ ఎ సౌండింగ్ చర్చ్. మ్రోగింది. మనలో ఏం మోగుతుంది? పాపం మోగుతుంది. మనలో ఏం మోగుతుంది? ద్వేషం, క్రోధం. అమ్మ వాళ్ళ ఘోరమైన మనుషులు. వెంటనే మన గురించి బయట ఇంకా పుంఖానాలుగా వివరించబడుతుంది. కానీ ఈ తెస్సలోనికే సంఘాన్ని గురించి ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏమైందంట? ఇట్స్ ట్రంపెటెడ్, సౌండెడ్, అంటే బోరధ్వని వలె ఊదినారు. అందుకే నెహెమ్యాలో మనం చూస్తాం కదా, ఏం రాయబడింది? పని మిక్కిలి గొప్పది, మీరు ఎల్లడముకు ఉన్నారు, బాకానాదం వినబడగా మీరు దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. కనుక అనేక సార్లు దేవుని యొక్క వాక్యం అనే బాకానాదం ఊదినప్పుడు లేదా వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యం యుద్ధకు రావాలని దేవుడు కోరుతున్నాడు. అనేక సార్లు మనకు వాక్యం వినడానికి ఇష్టం ఉండదు, మనసు ఉండదుగా. అపోస్తులైన పౌలుకి ఏం వాడుకుంది? అదే 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మనం చూస్తే అపోస్తులైన పౌలు వాడుక చొప్పున యూదుల సమాజం అందరిలోనికి వెళ్ళాను. మనకేం వాడుక చెప్పంటారా? మీకేం ఇబ్బంది లేదంటే నేను చెప్తానికి ప్రయత్నం చేస్తా. ఇర్మియా ఏమనుకోవద్దండి, చదివిన తర్వాత మళ్ళా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 22 verse 21. ఇర్మియా 22:21. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితేని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీకు యవన కాలం నుండి ఉన్న అలవాటు అన్నాసరా. బాల్యం నుండి ఉన్న మనకు ఒక వాడుక. పౌలుకి ఏం వాడుక? దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పడం వాడుక, సమాజ మందిరానికి వెళ్ళి. మనకేం వాడుక? ఏం వాడుక చెప్పట్లేదేంటి? సండే క్లాస్ నుండి తర్వాత ఇంకెంత దాకైనా మీరు తీసుకోండి, అందరికి ఒకే ఒక వాడుక ఉంటాయి. ఏంటది వాడుకంటే? దేవుడు చెప్పిన మాట వినకపోతే అది వాడుక. వినకపోయినా అది పర్వాలేదేమో, కానీ అది హ్యాబిట్ అయిపోయింది. ఏది? అనకపోవడం. వినేది హ్యాబిట్ కావాలా, కానీ మనకి మంచి అలవాటు కావు, చెడ్డ అలవాటు అవుతాయి. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడువని చెడవు, నువ్వు చెడ్డం దగ్గరికి వెళ్ళొద్దురా అని చెప్తారు. మంచం దగ్గరికి వెళితే అలాగో మంచి అలవాట్లు వంటపట్టవని, చెడ్డం దగ్గరికి వెళితే చెడ్డ అలవాట్లు వంటపడతాయని. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, తెస్సలోనికేయులో వారి విశ్వాసులు లేదా తెస్సలోనికే సంఘం యొక్క వాక్యము, వారి యొక్క ఆత్మీయత
చుట్టుపక్కల సంఘాలు అకయ్య మాస్దోనియా ప్రాంతానికి అంత ఏమైందంట, వ్యాపించినని చెప్పలేదు, చేరినని చెప్పలేదు, మ్రోగెను. ఇట్స్ ఎ సౌండింగ్ చర్చ్. దేవుని యొక్క వాక్యాన్ని మ్రోగించే సంఘం. దేవుడు ఈ సంవత్సరం మనల్ని కూడా అలాగ తన యొక్క వాక్యాన్ని మ్రోగించే సంఘంగా ఉండాలని కోరుతున్నాడు. 3 విషయాలు మనం ఇందాక చూసినాం. మొదటిది, ఇట్స్ ఎ సింపుల్ చర్చ్, సామాన్యమైన సంఘము. రెండవది, ఇట్స్ ఏ సఫరింగ్ చర్చ్, శ్రమ పొందిన సంఘం. మూడవది, ఇట్స్ ఏ సౌండింగ్ చర్చ్, దేవుని యొక్క వాక్యాన్ని మ్రోగించే సంఘం. నాలుగవది, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 17 వర్స్ 9. 17:9 అపోస్తుల కార్యాలు 17:9. వారి యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. యాసోను వద్ద మిగిలిన వారి యొద్ద జామీను తీసుకోండి. జామీను ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఊరికి తేలికెళ్ళి సంతకం పెట్టేది కాదు, దానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా. మీలో ఈ సంగతులు పరిచయం వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొన్ని వేల బాండ్ ఇవ్వాలా, కొన్ని లక్షలు ఇవ్వాలి, కొన్నిసార్లు కోట్లు ఇవ్వాలా. పెద్ద పెద్ద టాప్ వాళ్ళకి సుబ్రత రాయ్ ఇలాంటి వాటికి 100 కోట్లు. సరే, ఆ సంగతులు ఇక్కడ చెప్పడం అంత భావ్యం కాదేమో. అంటే ఒక జామీను తీసుకోవాలంటే ఎళ్ళూరికి సంతకం పెడితే కుదరదు. దేర్ ఈజ్ సాక్రిఫైస్ ఇన్వాల్వ్డ్. త్యాగం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇట్స్ ఏ సాక్రిఫిషియల్ చర్చ్, త్యాగం కలిగిన సంఘం, ఇతరుల కొరకు క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడిన సంఘం. దేవుడు ఇలాంటి సంఘాన్ని ఆయన పిలుచుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. మనం కూడా అలాగుంటే ఎంత బాగుండు. 5వది ఆఖరిది 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ వచనం. 17:10. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వెంటనే సహోదరులు అంటే ఎవరు? ఇందాక 3 పేర్లు చెప్పాను కదా. మీరు అలసిపోయారా? నాకు తెలిసి మీరు అలసిపోతారని. ఇంక ప్రతిదానికి కథ చెప్పమంటారా? ఎంతసేపు కథ చెప్పమంటారు? ఇక్కడ మనం చూస్తున్న 3 సహోదరులు. మొదటి సహోదరుడు ఎవరు? యాసోను. రెండవ సహోదరుడు ఎవరు? అరిస్టార్కు. మూడవ సహోదరుడు ఎవరు? సెకండ్. ఈ 3 కలిసి ఏం చేసినారంటే అపోస్తుడైన పౌలును తన పరివారాన్ని ఏం చేశారు? బెరయాకు పంపించరి. అంటే ఈ సంఘంలో ఉన్న ఇంకొక 5వ ముఖ్య లక్షణం ఏంటంటే ఇట్స్ ఎ సెండింగ్ చర్చ్. ఇది పంపించే సంఘం. కొన్నిసార్లు మనం ఏంటి అందరు తీసుకుంటాం కానీ మనం ఎవరిని పంపించము. మా దగ్గరికి ఎవరు వచ్చినా పర్లేదు కానీ మేము ఎవరిని పంపించము బ్రదర్ అనుకుంటాం. కనుక దేవుని కొరకు వారు పంపించకపోతే బెరయ సంఘం వచ్చిండేది కదా. బెరయ సంఘం ఎలాంటిది? ఘనమైన సంఘం అంట. వాక్య విషయంలో ఉద్దండ పిండలంట. దేవుని యొక్క వాక్యాన్ని అలాగే కంటతా పెట్టిన వాళ్ళంట. అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యం అలాగుందో లేదని చూసుకోవటానికి నిష్ఠాగరిష్టంగా తమ తామే అర్పించుకున్న బెరయ లాంటి సంఘం ఏర్పాటు కావాలంటే తెస్సలోనికే సంఘం యొక్క ఆత్మీయమైన పంపించే నైజం ఉండాలి కదా. పంపించాలంటే అర్థం ఏంటి? మనసు ఉండాలి. వాళ్ళు మేము ఒక్కటే. వీఆర్ టుగెదర్ సర్వింగ్ ద సేమ్ గాడ్. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. నోబడీ ఈజ్ సర్వింగ్ గాడ్ ఇండివిజువల్లీ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. We need to serve God collectively, together, working together. మోషే ఒక్కడే పరిచయం చేయడానికి లేదు. మోషేతో పాటు అహరోనులు కూడా ఉన్నారు, ఇతరులు పనివారు ఉన్నారు. యెహోషువ ఒక్కడే పని చేయలేదు, యెహోషువతో పాటు పని చేయడానికి ఇతరులు ఉన్నారు. నెహెమ్యా ఒక్కడే పని చేయలేదు, నెహెమ్యాతో పాటు పని చేయడానికి ఇతరులు ఉన్నారు. ఎజ్రా ఒక్కడే పని చేయలేదు, ఆయనతో పాటు పని చేయడానికి ఇతరులు ఉన్నారు. అలాగే పౌలు దగ్గరికి వస్తే పౌలు ఒక్కడే పరిచయం చేయలేదు, ఆయనతో పాటు పరిచయం చేయడానికి ఇతరులు ఉన్నారు. పేతురు ఒక్కడే పరిచయం చేయలేదు, ఆయనతో పాటు పరిచయం చేయడానికి ఇతరులు ఉన్నారు. భక్సింగ్ గారు ఒక్కడే పరిచయం చేయలేదు, ఆయనతో పాటు పరిచయం చేయడానికి ఇతరులు ఉన్నారు. వాట్ అబౌట్ us today? ఇదేనా మన సంగతి ఏంటి? మనం కూడా కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుంది. అపోస్తల కార్యములో ఈ మాట కనిపిస్తుంది. వారు కలిసి ప్రార్థన చేయించింది, వారు కలిసి పనిచేసిరి, వారు కలిసి ఆ దినాల్లో జీవించిరి, వారు కలిసి వాక్యమును ప్రకటించిరి. దే వర్క్ టుగెదర్, సర్వ్ టుగెదర్, మినిస్టర్ టుగెదర్, ప్రే టుగెదర్, లివ్ టుగెదర్, కట్ అప్ టుగెదర్. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ రిలేషన్ టు యూ అండ్ మీ. మనం అలాగుంటే ఎంత బాగుంటుంది. మనం ఏమనుకుంటా, వాళ్ళకి వచ్చింది రానులే, తిక్క కుదిరింది, సెట్ అయ్యారు. అది ఒక దినాన్ని మనకి రాదని ఏమి గ్యారంటీ. వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, ఇదే మనకు అనిపిస్తుంది. వర్కింగ్ టుగెదర్. నేనేం పని చేయాలనుకుంటా, మరి వేరే వారి సంగతి ఏంటి అని మనం అనుకుంటాం కదా. మాకేమేం ప్రాబ్లం లేదు బ్రదర్, వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళకి ప్రాబ్లం మనమంటే. అందుకనే దేవుని పరిచారకులుగా, దేవుని సంఘముగా మనం కలిసి పనిచేస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని రాజ్య వ్యాప్తి చెందుతుంది.
దేవుని రాజ్యం కట్టబడే దినాలు, రాబో దినాల్లో ఏం జరుగుతుంది, ఎలాగొస్తుందో తెలియదు. మీరు చరిత్ర అంతా చూస్తుంటారు. అలాగే లోకంలో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ చూస్తున్నారు. అలాగే మారిపోతున్నాయి, నెలలోనే మారిపోతున్న శీఘ్రంగా. దెర్ ఇస్ అ ఫినామినల్ చేంజ్. There is outstanding change in the political scenario of Indian subcontinent. ఈ దినాల్లో వేరే దిక్కులు పెక్కటిల్లేటట్లు ఏ కార్యం ద్వారా వారు అలాగే జరిగిస్తూ పోతే ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలియదు. ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేయాలనుకుంటున్నాము. మనం కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుంది. కలిసి పని చేయాలంటే ఏముండాలా? వన్నెస్, ఏకత్వం ఉండాలి. అంగీకరించే మనస్సు ఉండాలి. మనకు అంగీకరించే మనస్సు ఉంటేనే మనం కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. దాని కొరకు ప్లాన్ కూడా అవసరం. బిల్లీ గ్రహాం గారు ఒక మాట అన్నాడు. ఏమని? ప్లాన్ ఫర్ 100 years, ప్రిపేర్ ఫర్ టుడే. ఇంకోసారి చెప్పనా? ప్లాన్ ఫర్ 100 years, ప్రిపేర్ ఫర్ టుడే. 100 సంవత్సరాల కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేయి, అయితే ఈ రోజు కొరకు సిద్ధపడు. మనం ఏంటి ఈ రోజు కొరకు సిద్ధపడమే, అలాగే 100 సంవత్సరాల కొరకు ప్రణాళిక అసలే లేదనుకో, అది వేరే విషయం. దెన్ హౌ కెన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ విల్ ఎక్స్టెండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. మనం ఇలా ప్రణాళిక చేయకుండా ఉండి సిద్ధపడకుండా ఉంటే దేవుని యొక్క పరిచర్య ఎలాగ జరుగుతుంది? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వాళ్ళకేమొచ్చు, వీళ్ళకేమొచ్చు, ఆయనకేమొచ్చు, ఈయనకేమొచ్చు, వీళ్ళంతా అంత లెక్కలేదు. దట్స్ ఆల్సో నాట్ వైస్. అది కూడా అంత కరెక్ట్ కాదు. ఆ దినాల్లో డిఎల్ మూడీ గారు చెప్పుల పని చేసుకునేవాడు, చెప్పుల షాపులో చెప్పులు అమ్మేవాడు. ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే చికాగో ఆ ప్రాంతంలో కొంతమంది పండితులు అనుకున్నారంట, ఈయన చాలా చిన్న పని చేసుకునేవాడు కదా, ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే అనుకున్నారంట, ఆయన ఇంగ్లీష్ ఆయనకింటే మాకే బాగా ఇంగ్లీష్ వస్తుంది, ఆయనకి ఏం చెప్తాడు, ఏం లాభం ఉంది, అది ఇది అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన బలంగా వాడుకుంటూ వచ్చినారు. పెద్ద పెద్ద సభల్లో ఆయన ప్రసంగిస్తుంటే కొంతమంది బాగా పండితులు, కాకలు తిరిగిన వాళ్ళు కోట్లు, బూట్లు, సూట్లు వేసుకొని వచ్చి వెనక కూర్చున్నారంట. ఈయన గ్రామర్ మిస్టేక్స్ ఏం మాట్లాడతాడో అన్ని నోట్ చేసుకోవటానికి. ఒక ఆయనకి అదే అలవాటు అంట. డిఎల్ మూడీ గారు ఏ మీటింగ్లకు వెళ్ళినా రావడము, నోట్బుక్ పెట్టుకోవడము, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా గ్రామటికల్ మిస్టేక్స్, డిఎల్ మూడీ గారు ఏం రాసినారు, అవన్నీ ఏం చేశారు, అవన్నీ రాయడం తీసుకుని వెళ్ళి డిఎల్ మూడీ గారికి చివర్లు ఇచ్చిపోయేవాడంట. మనమైతే ఏం చేస్తాం? నన్ను గురించి నువ్వు ఇట్లా అంట. డిఎల్ మూడీ గారు ఏమన్నారు చెప్పనా? అలాంటి మీటింగ్లో ఆ సూటు బూటు కోటు వేసుకుని ఆయన ఎప్పుడు రాసిచ్చిపోవడం ఎందుకులే, ఈసారి వెళ్ళి ఆయన మాట్లాడడం, రాసిస్తే స్పందించట్లేదు అనుకుని వచ్చాడంట. అప్పుడు ఇచ్చినాడంట ఈ డిఎల్ మూడీ గారితో, యు ఆర్ స్పీకింగ్ బ్రోకన్ ఇంగ్లీష్, దట్ ఈస్ రియల్లీ బ్యాడ్. యు ఆర్ బ్రేకింగ్ ద లాంగ్వేజ్ కాల్డ్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ని గ్రామర్ లేకుండా, వ్యాకరణం లేకుండా ఎట్లంటే ఇట్లా మాట్లాడిస్తున్నావు, దానివల్ల ఏం ఉపయోగం లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు డిఎల్ మూడీ గారు చెప్పిన మాట ఏంటంటే, విత్ దిస్ బ్రోకన్ ఇంగ్లీష్ గాడ్ ఈస్ బ్రేకింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద బ్రోకన్ హార్టెడ్. ఇంకోసారి చెప్పనా? విత్ దిస్ బ్రోకన్ ఇంగ్లీష్ గాడ్ ఈస్ బ్రేకింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద బ్రోకన్ హార్టెడ్. విరిగి నలిగిపోయిన హృదయాలను దేవుడు ఈ ఇంగ్లీష్, సరిగ్గా గ్రామర్ లేని ఇంగ్లీష్ ద్వారా హృదయాలను బద్దలు చేస్తున్నాడు. డిఎల్ మూడీ గారు చనిపోయేదాకా దాదాపు 10 లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించాడంట. ఇఫ్ ఓన్లీ బ్రోకన్ ఇంగ్లీష్ కెన్ బ్రేక్ ద హార్ట్స్ ఆఫ్ 10 lakh people, హౌ మచ్ మోర్ యువర్స్ అండ్ మైన్. మనం ఏం మాట్లాడుతున్నాయి, ఎలాగ మాట్లాడుతున్నాయి, ఎట్లా వస్తుంది అనేది కాదు, ఆ మాటలు దేవుని ద్వారా వచ్చేవైతే హృదయాంతరంగంలో కార్యసిద్ధి కలిగించేవిగా ఉంటాయి. ఒక సామాన్యమైన వారు అసమానమైన కార్యాలు చేశారు. ఈ మధ్యాహ్నం మన తీర్మానం ఏంటి? ప్రభువా, నాకు భాష రాదు, నాకు అన్ని సంగతులు తెలియదు, నాకు ఫ్లో లేదు, వాక్యం కూడా అంత పరిచయం లేదు, కానీ నాకు ఒకటి పరిచయం. ఏంటది? దేవుడు. ఒకటి పరిచయం. ఏంటది? పరిశుద్ధాత్మ. ఒకటి పరిచయం. ఏంటది? దేవుని శక్తి. ఒకటి పరిచయం. ఏంటది? ప్రార్థన. విత్ దట్ బ్రోకన్ థింగ్స్ లార్డ్ విల్ బ్రేక్ ద హార్ట్స్ ఆఫ్ ద బ్రోకన్. ఆ సామాన్యమైన దానిని తీసుకొని దేవుడు అచంచలంగా ఆశీర్వదించగలడు. ఈ మధ్యాహ్నం మన తీర్మానం ఏంటి? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఈ సంఘాన్ని ఎందుకు పిలిచినాడు? 5 విషయాలు మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ సింపుల్ చర్చ్ కాల్ టు బి సింపుల్. సామాన్యంగా ఉండటానికి పిలిచినాడు. రెండవది, ఇట్స్ ఎ సఫరింగ్ చర్చ్. శ్రమ పొందడానికి సంఘాన్ని పిలిచినాడు. మూడవది, ఇట్స్ ఏ సౌండింగ్ చర్చ్. అది దేవుని యొక్క వాక్యాన్ని
మురుగిస్తూ వచ్చింది. 4వది, ఇట్స్ ఎ సాక్రిఫైషియల్ చర్చ్, దేవుని పరిచర్య కొరకు త్యాగం చేసుకుంది. 5వది ఆఖరిది, ఇట్స్ ఎ సెండింగ్ చర్చ్, దేవుని కొరకు కలిసి పరిచర్య చేయటానికి బెరేయ సంఘంతో పాటు అపోస్తులను వారిద్దరికి పంపించడానికి ఇష్టపడిన సంఘం. దేవుడు మనం కూడా ఈ సంవత్సరం అంతట్లో ఈ తెస్సలోనికే సంఘం వల్ల జీవించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి కొనిపోబడును గాక. ఆమేన్. ప్రార్థన.